తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ పాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాటి అమలు తీరు గురించి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, పాలన పైన ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, వివిధ అంశాలపైన ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేతో పాటుగా IVRS ఫోన్ కాల్ సర్వే కూడా నిర్వహించిన నేపథ్యంలో వచ్చినటువంటి రిజల్ట్ తెలుగుదేశం పార్టీని షాక్ గురి చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పాలన పైన ఎప్పుడూ లేనటువంటి వ్యతిరేకత రాష్ట్రంలో వచ్చినట్టు ఆ సర్వేల్లో వెల్లడైంది. నేరుగా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ఎమ్మెల్యేలతో కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది, మంత్రులతో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ స్థాయిలో వ్యతిరేకత 16 నెలల్లోనే ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తాం మళ్ళీ అని చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్టు, అందుకే ఎమ్మెల్యేల తీరు మార్చుకోమని పదే పదే హెచ్చరిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు మంత్రులతో ప్రస్తావించారని చెబుతున్నారు. ఎమ్మెల్యేల తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునాయాసంగా అధికారంలోకి వస్తారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవాలంటే కష్టంగా మారుతుందని చంద్రబాబు నాయుడు స్వయంగా ఎమ్మెల్యేలతో మంత్రులతో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు సక్రమంగా అమలు చేయకపోవడం, హామీలు అమలు చేశామని ఇప్పటికే చెప్పుకోవడం, ఏ హామీ కూడా ప్రజలకు క్షేత్రస్థాయిలో అందకపోవడం, వైఎస్ఆర్సీపీ హయాంలో నేరుగా ప్రజల అకౌంట్లలోకి డబ్బులు పడడం, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. వీటన్నిటికీ తోడు ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, దందాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని ప్రజల్లో బదనాం చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. సర్వేలో ఇదే అంశం వెల్లడైనట్టు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సొంత లాభం కోసం, కమిషన్ల కోసం, అవినీతి అక్రమాల కోసం కక్కుర్తి పడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు, ప్రాకులాడుతున్నారు. కానీ ఎక్కడ ప్రజా సంక్షేమం గురించి, ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదు. ఇంకా ప్రజల్ని వేధించుకుంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరగాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలి. ఎక్కడ ఏ అమ్మకం జరగాలన్నా, కొనుగోలు జరగాలన్నా, లేదా ఏ కట్టడం నిర్మించాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలి. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా చేయడానికి లేదు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేదు. ఈ పరిస్థితుల నేపథ్యం నుంచే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వచ్చింది, ఆగ్రహం వ్యక్తం అవుతోందని సర్వేలో వెల్లడైనట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలతో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు నాయుడు మాట వినే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ ఖర్చును తిరిగి రాబట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా రాదు. టికెట్ సంగతి పక్కన పెడితే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతామన్న ఆలోచనతో చాలా మంది చంద్రబాబు చెప్పిన మాట కూడా వినకుండా తమ వ్యవహారం తాము కానిచ్చేస్తున్నారని, ప్రజల్లో ఇది వ్యతిరేకత కారణమవుతోందని, ఈ అంశం తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెట్టబోతోంది వచ్చే ఎన్నికల్లో అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సర్వేలో కూడా ఇదే అంశం వెల్లడైనట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కొలిక్పూడి వ్యవహారం తీసుకోవచ్చు. గత ఎన్నికల్లో టికెట్ కోసం డబ్బులు ఇచ్చామని స్పష్టంగా ప్రకటించారు. కొలిక్పూడి లాగే చాలా మంది టికెట్ కోసం డబ్బులు ఇచ్చారన్నది ఆఫ్ ద రికార్డ్ జరుగుతున్నటువంటి ప్రచారం. ఇలా ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నామని ప్రచారం చేసుకుంటున్నారు, ఎన్నికల్లో ఖర్చు పెట్టామని ప్రచారం చేసుకుంటున్నారు ఆఫ్ ద రికార్డ్ గా. ఇలాంటి సందర్భంలో ఆ ఖర్చు మొత్తం తిరిగి రాబట్టుకోకపోతే ఎలా అన్న ప్రశ్న ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన వినే పరిస్థితి లేదు. తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి, లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతామన్న వాదన ఎమ్మెల్యేలు వినిపిస్తున్నారు. ఇప్పుడు కొలిక్పూడి వ్యవహారంతో స్పష్టమైనటువంటి అంశాన్ని మనం గుర్తించవచ్చు. కొలిక్పూడి తన నియోజకవర్గంలో రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియాను ఎంపీ కార్యాలయం నుంచి నడుస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి, ఎంపీ కార్యాలయం నుంచి ఇదంతా జరుగుతోంది కాబట్టి కొలిక్పూడి ఇప్పుడు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. మిగతా చోట్ల ఇలా కాదు, ఎమ్మెల్యేలే క్షేత్రస్థాయిలో వ్యవహారం మొత్తం మానిటర్ చేస్తున్నారు, నడుపుతున్నారు, జోరుగా సంపాదించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కొలిక్పూడికి అవకాశం లేకుండా కేసుని చిన్ని చేస్తున్నారు కాబట్టి కొలిక్పూడి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. లేదంటే ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చేది కాదు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచే తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.